మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ ప్రసంగం పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ వాక్యం ఉన్న లోతు మీకు అర్థమవుతుంది. వాక్యం ఉన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దేవుడు భౌతికంగా మనల్ని కాపుదలిస్తాడు, తన దూతలతో కూడా కాపుదలిస్తాడు. ఎలా కాపుదలిస్తాడు? దేవుడు భౌతికంగా మనకు జరిగేదానికి ఎలా కాపుదలిస్తాడు? దూతలు మనకు ఎలా కాపుదలిస్తాడు? ఒక దూత మనకు చుట్టూ కంచి వేసి ఒక దూత ఉంటుందా, 2 దూతల, 3 దూతల? అసలు మనకు ఎన్ని దూతలు కాపుదలు దేవుడు పెట్టాడు అనే ఇందులో ఉన్న సత్యాలు మీకు తెలియపరుస్తాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మనము ఈ వాక్యం తెలుసుకున్న తర్వాత మన పరిస్థితి మనకు అర్థమవుతుంది. మనం ఒంటరి వారం కాదు అనే విషయం తెలుస్తుంది. మనకి 1000 ఏనుగుల బలం అంటారు చూసారా, ఆ బలం మనకి ఆధ్యాత్మికంగా దేవుడిస్తాడు, అది మనకు కలిగిస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా, కొన్ని మూలవాక్యాలు చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నీ దేవుడను. ఇక్కడ నీకు తోడై ఉన్నాను. ఎలాగ దేవుడు మనకు తోడై ఉన్నాడు అది మనం తెలుసుకోబోతున్నాం. అంటే దేవుని కాపుదల. మరొక వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. నేను తోడుగా ఉంటానన్న దేవుడు విడువను, ఎడబాయను అంటే తోడుగా పక్కనే ఉన్నట్లుగా ఉండి, మధ్యలో ఏదైనా ఆపద వస్తే వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఎడబాయటం, వెళ్ళిపోవటం జరగదు అని చెప్తున్నాడు. మూడవ వాక్యంగా మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని తెలియపరుస్తున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, మనం ఒంటరి వారం కాదని ఇక దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ 3 వాక్యాలను బట్టి మీకు వివరంగా నేను తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని. ఇక వాక్యాలు బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుని మాట ప్రకారంగా మనం వింటూ ఉన్నప్పుడు, ఆయన మాటల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, ఈ మాటలు ఎందుకు మనం ఒంటరి వాళ్ళము కాదు అనే ఆలోచన మనకు పుట్టాలి. నేను ఎప్పుడు కూడా గదిలో ఒంటరిగానే కదా ఏడుస్తా ఉన్నాను. మా మేడం గారు వచ్చినప్పుడు నేను వారితో కలిసి ఉంటాను, కానీ నేను ఎప్పుడు ఒంటరినే, నా ఇంటిని విడిచి దూరంగా ఉన్నాను, నా కుటుంబాన్ని విడిచి దూరంగా ఉన్నాను, నేను ఒంటరి వాడిని అని, ఒంటరిదాన్ని అని మనం అనుకుంటూ ఉంటాం. నేను ఒంటరివాడిని, ఒంటరిదాన్ని, ఒంటరోళ్ళమని. ఇంకా చాలా విషయాలు మేము ఒంటరి వాళ్ళం అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు మనతో ఉంటాడా? ప్రియులారా, ఈ వాక్యం బట్టి దేవుడు మనతోనే ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆయన సింహాసనం మీద నుంచి వచ్చి మన పక్కన నిలబడతాడా అంటే కాదు. విందాం వాక్యాన్ని. మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళం కాదు ప్రియులారా. ఇక బైబిల్ వాక్యం చెబుతుంది, ఇక్కడ దేవుడు ప్రియులారా ఇమ్మానుయేలు దేవుడికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తుకి ఉన్న పేర్లలో ప్రియులారా ఇది ఒకటి, ఇమ్మానుయేలు దేవుడు. అంటే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు, తోడుగా ఉండడానికి వచ్చాడు, నీడగా ఉండటానికి వచ్చాడు. ఆయన భౌతికంగా అంటే ఒక మనిషి పక్కన ఇంకొక మనిషి నిలబడినట్లుగా మనకు కనపడడం, ఉన్నట్టే మనకు తెలీదు. దేవుడు చేసే కార్యాలు కంటికి, చెవికి, మనసుకి గోచరములు కాదు, తెలియవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన భౌతికంగా ప్రియులారా మన దగ్గర ఉండడు, కానీ ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన భౌతికంగా ఎక్కడ ఉంటారంటే పరలోకంలో ఉంటాడు ఆయన. అయితే ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ప్రతి క్షణం మన ప్రక్కనే ఉంటాడు ఆయన. ఆయన సర్వంతర్యామి, ఒక్క చోటనే ఉన్న అన్ని చోట్ల ఉండగల సమర్థుడు దేవుడైన. ఆయన ఎలాగ మన ప్రక్కన ఉండగలడంటే పరిశుద్ధాత్మ ద్వారా. మన పక్కన అంటే పక్కన నిలబడటం కాదు, మనలోకి రాగలడు, మనలో ఉంటాడు పరిశుద్ధాత్మ ద్వారా, ద హోలీ స్పిరిట్. దేవుడు ప్రియులారా కేవలం మన ప్రక్కన ఉండటమే కాదు ప్రియులారా, ఆయన నమ్ముకున్న వారి హృదయంలోనే అంటే పరిశుద్ధాత్మ రూపంలో నివాసం ఉంటాడనే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన దేవుని వాళ్ళరా, మన కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. మనల్ని ఆదరించడానికి దేవుడు పరిశుద్ధాత్మను సహాయకుడిగా పంపిస్తాడంట. కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుగా ఉంటాడు ప్రియులారా, మనల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మ మనలోకి పంపిస్తూ ఉంటాడు సహకారిగా.
అంటే కష్టకాలం ఉన్నప్పుడు మనకి తోడుగా ఉంటాడు. మనకి ప్రియులారా ఇక ఆదరించిన కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ప్రతిఫలం కన్నీరు, బాధ, దుఃఖము, వేదన, ఏదో సమస్యలు మనలో ఉండో కృంగిపోతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు. దేవుణ్ణి నమ్ముకుని ప్రియులారా ఈ విధంగా ఉన్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అయితే దేవుణ్ణి నమ్ముకున్న వారికి దేవుడు తోడుగా ఉంటాడా? అసలు దేవుడు అంటే తెలీదు. దేవుడు నమ్ముకున్న వారికి కూడా దేవుడు తోడుగా ఉంటాడంటే ఎస్, దేవుడు నమ్ముకున్న వారికి కూడా దేవుడు తోడుగానే ఉంటాడు. అయితే ఆ తోడు కొంచెం వ్యత్యాసంగా ఉంటది. ఎలాగంటే దేవుడు నమ్ముకున్న వారికి దేవుడు ప్రక్కన ఉంటాడు, హృదయంలో ఉంటాడు, ఆత్మపూర్వకంగా ఉంటాడు, ఆధ్యాత్మికంగా దేవుడు అన్ని విషయాల్లో తోడుగా నీడగా నిలబడతాడు. దేవుడు నమ్ముకున్న వారికి అయితే ప్రత్యేకంగా వేరేగా, అంటే వారికి అందవలసినవి అందిస్తూనే ఉంటాడు. అంటే ప్రియులారా ఇక్కడ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో చూసినట్లయితే ప్రియులారా దేవుడు సృష్టికర్త అంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన సమస్యను కలిగించాడు. అంటే ఇక్కడ నీతిమంతుల మీద ఉంటాడైనా, అనీతిమంతుల దగ్గర కూడా ఆయన తోడుగానే వారికి నిలబడతాడు. ప్రియులారా పాపంలో ఉన్న వారికి దేవుడు వారికి కావలసిన ఆశీర్వాదాలు వారికి ఇవ్వడు, కానీ వారిని ప్రత్యేకంగా రావాల్సిన దీవెనలు వారికి పొందుకోవాల్సింది సృష్టిలో అందరికీ అందవలసినవి వారు కూడా అందేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇక్కడ ఏమిటంటే ఏం అందేటట్లుగా చేస్తాడంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ప్రకారం దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తాడు. అంటే ప్రియులారా నీతిమంతుల మీద వర్షం అది ఒక సృష్టి క్రమం, అది కురిపిస్తాడు. ప్రియులారా సూర్యుని ఉదయింపజేస్తాడు. అంతేకాదు ఆయన సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ప్రియులారా నమ్ముకున్న వారికి కూడా జీవాన్ని, గాలిని, ఆహారాన్ని ఇచ్చి ప్రియులారా భౌతికంగా పోషిస్తాడు. ఈ దయ అందరికీ ఉంటుంది. ఈ దయ అందరూ కూడా పొందుకుంటారు. ఆత్మీయ తండ్రిగా నమ్ముకున్న వారికి అయితే, మన తండ్రిగా మనం అనుకుంటున్న ఆత్మీయ తండ్రిగా, మన దేవుడిగా మనం భావించుకున్న వారికి అయితే దేవుని యొక్క ప్రత్యేకమైన కాపుదల అని ఒకటి ఉంటుంది. ప్రత్యేక కాపుదల అంటారు దీన్ని. దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఈ యొక్క ప్రత్యేకమైన కాపుదల ఉంటది. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవునితో సహవాసము, ఫెలోషిప్ కలిగి ఉంటే ప్రియులారా దేవుడు ఆత్మీయ నడిపింపు మనము ప్రియులారా ఆయన నమ్ముకుని మన జీవితంలో ప్రియులారా ఆహ్వానించిన వారికి మాత్రమే ఈ యొక్క ప్రత్యేకమైన కాపుదల దేవుడిస్తాడు. దీన్ని మనం ఒక విషయానికి గమనిస్తే, ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు ప్రియులారా తన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ యొక్క దుర్వ్యాపారం చేశాడు, చెడు స్నేహితుతో తిరిగాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు, కరువు వచ్చింది, వ్యాపారాలు నష్టపోయాడు, పేదవాడైపోయాడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు, పందులు మేపే గుంపులోకి చేరాడు, పని కుదుర్చుబడ్డాడు, ఇంకా ఆకలి తట్టుకోలేక పందులకు పెట్టే పొట్టును కూడా తినేటట్లుగా దిగజారిపోయాడు, నీచమైన స్థితిలోకి జారిపోయాడు. ఆ క్షణాన తప్పిపోయిన కుమారుడు అని పేరు పెట్టిరావు. ఈయన ఏం చేశాడంటే, నా తండ్రి ఏంటి అనేక నివాసాలు ఉన్నాయి, నా తండ్రి ఎంత అనేక మంది పనివారు ఉన్నారు, వారి పనివాళ్ళలో ఒక పనివాడిగా నేను చేరుతాను. ఎందుకంటే బయట ఉన్న అధికారులు సరిగా చూడరు, బయట ఉన్న లోకంలో సరైన వసతులు ఉండవు, దేవునిలో కాపుదల ఉంటుంది అన్నట్లుగా వెళ్తాను. నేను తండ్రికి, పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మకుని దేవునికి నా తండ్రి నేను దోషుడిగా ఉన్నానని చెప్పి నేను వెళ్ళి అతను ఒక పేదవాడుగా, అంటే తండ్రి తన హక్కు మరల తన కుమారుడికి ఇవ్వాల్సిన హక్కు తనకిస్తాడని నమ్మట్లేదు, పనివాడుగా వెళ్ళాలనుకున్నాడు, ఏదో మూలం పడుకోవాలనుకున్నాడు. అయితే మేడ మీద ఉన్న తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడు, ఉంగరం పెట్టాడు, తన స్థానం తిరిగి తనకిచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు తండ్రి వెనకాలే కూడా తిరిగి వెనకాల ఉండి అన్నం తినిపించి కలిపి పెట్టి నిద్రపుచ్చి ఏం చేయలేదు. తన దగ్గర ఉన్నప్పుడు ప్రేమగా చూశాడు, వెళ్ళిపోయిన తర్వాత తన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా పరలోకపు తండ్రి మన కొరకు, దేవుడు అంటే తెలియని వారు కూడా తెలుసుకునే రోజు కొరకు సువార్తను అందించండి, సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను అందించండి, తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ఇవ్వండి, వారిని నమ్మిన బాప్తిసం పొందాలి. నేను ఉన్నానని తెలియాలి వాళ్ళకి, నేను వెళ్ళేంతవరకు వాళ్ళు తప్పిపోయారు, వారు తిరిగి నా దగ్గరికి రావాలి,
తప్పిపోయారు. పూర్వం వారి పెద్దలు తప్పిపోయారు, ఇప్పుడు కూడా తప్పిపోయారు. వారు తిరిగి వచ్చినప్పుడు నేను వారిని ప్రశస్తమైన వస్త్రాలు, రక్షణ వస్త్రం ధరింపజేస్తాను, ఉంగరము, కుమారుడు అనే అధికారము, వారు నా కుమారులుగా నేను స్వీకరిస్తాను, నా బిడ్డలుగా నేను స్వీకరిస్తాను, వారికి అధికారం ఇస్తాను అని చెప్పిన దేవుడు అది మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అయితే ఆడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా తాను బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా తాను ప్రియులారా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే తండ్రి లేకపోయినా బయటకు వచ్చిన తర్వాత, తప్పిపోయిన కుమారుడు బయటకు వచ్చిన తర్వాత ప్రియులారా తనకు అవకాశం ఇచ్చాడు. కానీ తను ఉన్న కల్చర్ ఎలాంటిదంటే చెడు మార్గము. ఆ చెడు మార్గంలో ఉన్నాడు కాబట్టి చెడిపోయాడు. చెడిపోయిన వారికి నాశనమే ముగింపు, మంచిగా జీవించే వారికి నీతే ముగింపు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటే, దీని వాక్యం బట్టి మనం ఇంకా అర్థం చేసుకుంటే లోతుగా మనం ఇంకా వెళ్ళాలి. ఇంకా లోతుగా వెళ్తే, కాపుదలను బట్టి ఇంకా వెళ్తే, ఇంకా దూత విషయానికి వస్తే, దేవుడు నాకు తోడే ఉంటానని చెప్పినప్పుడు దాకా మరొక వాక్యాలు మనం చూస్తే, నా దూతను మీకు ముందుగా పంపిస్తాను, నా దూత మీకు తోడుగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ దూతను దేవుడు పంపిస్తాడా, దేవుడే ఉంటాడా? దూతను దేవుడు పంపిస్తాడా, దేవుడే ఉంటాడా అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దూతలు దేవుని సైన్యము. ఒక దేశ ప్రధానమంత్రి ప్రియులారా లేదా ముఖ్యమంత్రి ఎవరికైనా ఆ యొక్క రక్షణ కల్పించాలనుకుంటే తన ప్రత్యేకమైన కమాండోలను, అంటే ప్రియులారా ఇప్పుడు ఎవరైనా మంత్రి గారు ఉన్నారు, లేకపోతే ఎవరైనా ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తారు, కమాండోలు ఏర్పాటు చేస్తారు. అంటే సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. ఆ సెక్యూరిటీని ఏర్పాటు చేసి వారికి ఏ హాని కాకుండా చూసుకుంటూ ఉంటారు. మనం చూస్తాం కదా, సెక్యూరిటీ గార్డులని, సెక్యూరిటీ లాగా కొంతమంది ఆ యొక్క గన్ను పట్టుకుని పక్కనే నిలబడుతూ ఉంటారు. మంత్రుల పక్కన, ముఖ్యమంత్రుల పక్కన, లేకపోతే ఎవరైనా విదేశాల నుంచి వస్తే వారి పక్కన ఏమైనా మరి అలలు జరుగుతాయని చెప్పేసి కొంతమంది పోలీసులను ఏర్పాటు చేసుకుని చోట్ల అలాగా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. అలాగా ప్రియులారా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులే మరి రక్షణ కల్పించాలని అనుకున్నప్పుడు ఎలాగైతే కమాండాలను, సైనికుల్ని, పోలీసుల్ని, ఎలాగైతే మిలిటరీ వాళ్ళని దింపి అలా రక్షణ కల్పిస్తారో ఆ వ్యక్తికి స్వయంగా ప్రభుత్వమే తోడుగా ఉందని ఆ విధంగా చూపిస్తారో ప్రియులారా, అలాగా దేవుడు కూడా అదే విషయంలో ప్రియులారా ఇక్కడ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి సైన్యంగా. ఆ కోట్ల దేవదూతల్లో ప్రియులారా తన బిడ్డలను కాపాడడానికి, తన బిడ్డలను కాపుదలు అవ్వడానికి తన సైన్యాన్నే ఉపయోగిస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళు ఒక్కడి కోసం కొన్ని కోట్ల దూతలు రాగలవు. నీ ఒక్కడి కోసము కొన్ని దూతలు, కొన్ని కోట్ల దూతల సైన్యము నీ ఒక్కడి కోసం రాగలవు. ఎందుకు నాకు ఒక్కడి కోసం నాకే అంత సమస్యలు ఏమున్నాయి అని కోట్ల దూతలు రావాల్సిన పని ఏముందని మనం అనుకోవచ్చు. ఉంటది. ఎందుకు ఉంటదంటే ప్రియులారా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనకు ప్రతిఫలము గమ్ముని రాదు, జవాబు రాదు. ఏంటి ప్రభువా నా ప్రార్థన నువ్వు ఆలకించలేదా, ఎందుకు జవాబు రాలేదు అంటే నేను తొందరగా ఎందుకు రాలేదు అని మనం అనుకుంటాం. ప్రియులారా జవాబు దేవుడు ప్రార్థన చేయగానే దేవుడు వింటాడంట, కానీ జవాబు తీసుకొచ్చే దూత ఒకటి ఉంటాడంట. ఆ దూత జవాబు తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆ దూతని అడ్డగిస్తాడంట సాతానుడు. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ దూత జవాబు మన దగ్గరికి రాకుండా చేయటం కొరకు. ఎందుకు అలాగా అడ్డుస్తున్నాడని చెప్పి దేవుడు చంపేయచ్చు కదా అంటే, ఈ భూమి మీద, వాయుమండలం మీద ఈ సాతానికి అధికారం ఉన్నది. ఈ భూమండలం మీద, ఈ యొక్క వాయుమండలం మీద ప్రియులారా భూమి మీద సాతానికి అధికారం ఉన్నది. కాబట్టి కిందకి ఏమి రావాలని దాని అనుమతి లేకుండా రావటానికి లేదు. కానీ దేవునికి అతీతమైనది ఏది లేదు. కాబట్టి దేవుడు పోరాటం చేసి దూతల ద్వారా దాన్ని చంపవచ్చు. కానీ ఆ కాలం పరిపూర్ణం ఎలాగైతే మానవుడికి పాపానికి పరిహారం చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారో అలాగా దానికి కూడా సాతాను కూడా కాలం పరిపూర్ణం అవ్వాలి, రెండవ రాకుండా అప్పటి వరకు కూడా దాని యొక్క తంత్రాలు అలాగే జరుగుతూనే ఉంటాయి. దేవుడు పరిమితి పెట్టాడు కాబట్టి. ఎందుకంటే మొదట పాపమును పుట్టించిన సాతాన్ని చంపడం కాదు, మనుషుల్లో ఉన్న పాపాన్ని చంపడం అని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి మనుషులో ఉన్న పాపాన్ని చంపి అందరూ నీతిమంతులు చేయటమే దేవుని చిత్తం. కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ఇక్కడ నేను చెప్తున్న వాక్యాలు నా సొంత మాటలు కాదు, వాక్యాన్ని పూర్వకంగా ఆధారపూర్వకంగా మీకు తెలియపరుస్తారు, వినండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంకా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే ఈ విధంగా వాక్యం చెబుతా ఉంది. దూతలందరూ రక్షణ స్వాస్యము పొందబో వారికి, విన్నారా, దూతలందరూ
రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై, అంటే సహాయము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఏమిటంటే మరొకసారి చదువుతున్నాను ప్రియులారా, దూతలు అందరూ కూడా రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి, రక్షణ అంటే దేవుని రక్షణలోకి వచ్చిన వారందరూ కూడా పరిచారము చేయడానికి, మనకి సహాయం అందించడానికి పంపబడిన సేవకులైన దేవుని ఆత్మలు కారా, సేవకులైన ఆత్మలు కారా. ప్రియులారా, ఇక్కడ 2 కాపుదలలు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. 2 రకాల కాపుదలలు. అంటే మొదటికి దేవుడు మనిషికి 2 విధాలుగా ప్రియులారా తన తోడును కాపుదలగా అందిస్తా ఉన్నాడు. అంతరంగికంగా అంటే ప్రియులారా మన ఆత్మకు కాపుదల, మనకు బుద్ధి చెప్పడానికి, ఓదార్చడానికి, ధైర్యం ఇవ్వడానికి దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో మన హృదయంలోనూ ఉంటాడు. ప్రియులారా, ఇక్కడ భౌతికంగా మన బయట మనకు ఎదురయ్యే ప్రమాదాలను, కంటికి కనిపించిన ఆత్మీయ శత్రువులను, మన కంటికి కనిపించిన శత్రువులు చాలా ఉంటారు, అయ్యే సాతాను శక్తులు. మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రియులారు ఎక్కడి నుంచో బస్సు వస్తుంది, ఆ బస్సు పలానా వ్యక్తిని తొక్కించుకుంటూ వెళ్ళిపోవాలని సాతాను నిర్ణయిస్తాడు. ప్రియులారు ఎందుకంటే ప్రార్థనకి వెళ్తున్నాం, మనము ఎక్కడికన్నా దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాం, సాతానికి ఇష్టం లేదు ఆవిడని లేపేద్దాం, వాళ్ళని భౌతికంగా ఉంచొద్దు, భౌతికంగా ఉంటేనే కదా ఈ నీతికి చేస్తారని చెప్పేసి మనల్ని చంపేయాలని చూస్తాడు. కాబట్టి ఎన్నో రకాల ప్రమాదాలు, బండి, కార్లు లేకపోతే మన మీదకి రప్పించాలి, బ్రేక్ ఫెయిల్ ఇలాగ ఏదో ఒకటి చేస్తా ఉంటాడు. ఇవన్నీ మనకు తెలియదు. మనం మార్గం ప్రయాణం చేసి వెళ్ళిపోయాం, ప్రభువా ప్రార్థన చేసి వెళ్ళిపోతాం, ప్రభువా నేను వెళ్ళే పని క్షేమంగా వెళ్ళడానికి కృప చూపించాడు, మార్గము సరళము చేయండి అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రియులారా, మార్గము సరళము చేస్తాడు. మన మీద రాబోయే ఉపద్రవాన్ని, మన మీద రాబోయే ప్రమాదాన్ని దేవుడు ఆ యొక్క మన మీద వస్తున్న దాన్ని అక్కడ దూతను అడ్డుగా నిలబెడతాడు. ఎక్కడైతే మన దినాన్ని మీకు తెలియపరిచాను కదా ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ బిలాము గాడిదెక్కి వెళ్తున్నప్పుడు దేవుని దూత అగ్ని జ్వాల ఖడ్గం పట్టుకుని నిలబడినప్పుడు ఆ వాహనం అంటే గాడిద మీద కూర్చున్న బిలాముకి కనపడలేదు, కానీ గాడివి కనపడింది. గాడిద కూడా కనపడదు, కానీ దేవుడు గాడిది కనపడేటట్లుగా చేశాడు. ఇక్కడ దేవుడు మన ముందర అలాగే దూతలను కాపుదలు ఇస్తాడు. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ మనుషులకు కనబడపోయిన వాహనాలకి అంటే దేవుడు ప్రత్యేకమైన అక్కడ రాకుండా దేవుడు తప్పిస్తాడు. ప్రియమైన అక్కడ కనబడే దేవుని యొక్క శక్తి మీదకు రాకుండా బండలను సైతం బదులు కొట్టగల దేవుడు, బండలను సైతం లేపి మాట్లాడించగల దేవుడు ప్రతి దాన్ని నీకు రడ్డుగా నిలబెట్టి నీకు ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ప్రమాదం దేవుని బిడ్డలకి జరుగుతూ ఉంటాయి, ఆ క్షణాన మన పొరపాట్ల వల్ల జరుగుతూ ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి ఇక్కడ మనిషి యొక్క జీవము ముగింపబడినప్పుడు కూడా అలా జరుగుతూ ఉంటాయి, మనిషి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దేవుడు ఎన్నో రకాలుగా కాపుదలిస్తూ ఉంటాడు. భౌతికంగా మనకు ఎదురయ్యే ప్రమాదాలను, కంటికి కనిపించని ఆత్మీయమైన శత్రువులు చేస్తున్న దాడిని అడ్డుకోవడానికి ప్రియులరా మన చుట్టూ కూడా దేవదూతలను దేవుడు కాపుదల అనగా కాపలగా ఉంచుతాడు. ప్రియులరా అంటే కమాండర్లు ఉంచుతాడు, సైన్యాన్ని ఉంచుతాడు, పోలీసులు కాపుదలిస్తున్నట్లు మన చుట్టూ కాపుదలిస్తాడు. నువ్వు నమ్ముతూ ఉన్నప్పుడు ఇలా నేను ఒంటరిగా వెళ్తున్నాను, నాకు తోడెవరు లేరు, నేను ఎక్కడికి వెళ్ళాలి, బస్సు ఎక్కి వెళ్ళాలి, లేకపోతే లారీ ఎక్కాలి, లేకపోతే విమానం ఎక్కువ వెళ్ళాలి, నేను ఒంటరిగా విమానం వెళ్తున్నాను, వస్తున్నాను, విమానం అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్ళి ఒంటరి అనుకున్నావేమో, నీ చుట్టూ సైన్యం ఉంది. ఆ సైన్యం దేవుడు ఏర్పాటు చేసి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో ప్రియులారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే పోలీసులు ఎలా వస్తారో, ఎక్కడికి వెళ్ళి నువ్వు ఇలాగా ఆ డబ్బులు కట్టి తెచ్చుకోవాలి. ఇక్కడ నువ్వు ఫ్రీగా దేవుడు నీ చుట్టూ సైన్యాన్ని ఉంచుతాడు. ప్రియులారా కాపుదలిస్తాడు, క్షేమంగా వెళ్ళటానికి, క్షేమంగా రావటానికి దేవుడు నీకు తోడుగా నిలబడతాడు. ప్రియులారా ఇక్కడ దూత అంటే దేవుని ప్రతిరూపం. ప్రియులారా దేవుడు చెప్పినట్లుగా చేయవలసిన దేవుని యొక్క ప్రతిరూపము. ఇక్కడ పాత గ్రంథంలో ఇశ్రాయేలు ప్రియులారా ఐగుప్తు దేశం నుంచి బానిసలుగా ఉన్నవారు ఐగుప్తు దేశం నుంచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి దూత యొక్క శక్తి మనం తెలుసుకుంటున్నాం. అంటే ఎందుకు ఇక్కడ ప్రియులారా దూత యొక్క ఎలాగ మన సమస్యలను ఎలాగ మానేటట్లుగా చేస్తాడనేది ఇక్కడ దూత గురించి మనకి దేవునికి మన మధ్యన కనపడని సమస్యల్ని ఎలాగ నివృత్తి చేస్తాడనేది మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ప్రియులారా
నిర్గమకాండ 23:20 మనం చూసినట్లయితే ఇక్కడ ఈజిప్టు నుంచి అనగా ఐగుప్తు నుంచి ప్రియులారా ఇక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా బానిసల నుంచి విడిపించి వెళ్తా ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు ఒక మాట తెలియపరుస్తాడు. ఎదుగో త్రోవలు నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ మోషేతోటి జనులతోటి వారందరితో కూడా ఈ విషయాన్ని బోధింపబడినట్లుగా చెప్తూ ఉన్నాడు. ఏమంటే ఇదిగో త్రోవలు నిన్ను కాపాడి, త్రోవలో నిన్ను కాపాడి. ఇక్కడ శత్రుముఖ ఏం చేస్తాడంటే సాతానుడు ఐగుప్తులో ఉన్న ఫరోల చేత లేపుతాడు, చుట్టుపక్కల ఉన్న అందరినీ లేపుతాడు. వారు వెళ్ళకూడదు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళకూడదు అని వారందరూ కూడా రేపుతూ ఉంటాడు సాతానుడు. కాబట్టి ఇక్కడ నాయకుడుగా నడిపించేది మోషే భౌతికంగా ఎదుర్కోగలడు. అతను దేవుడు శక్తి ఇచ్చాడు కర్ర ద్వారా, అంటే దేవుడు తనకు బలం ఇచ్చాడు, దేవుడు తోడై ఉన్నాడు. ఇక్కడ ఆధ్యాత్మికంగా దేవుడు తనకి లోపల మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక సాతాను కూడా ఎదుర్కొంటాడు. సాతానుడు మనం అనుకున్న పనిని చాలా మంది అంటారు, నేను వెళ్ళిన పని అవలేదురా, సాతానుడు చెడగొట్టేసాడు అని ఊరికినానురా మాట. నిజమే ప్రియులారా, కొన్ని పనులు జరగబోతారు సాతానుడు చెడగొట్టేస్తాడు ప్రియులారా. అంటే దేవుని మీద ఆధారపడి వెళ్ళినప్పుడు జరిగే స్టోరీలు ఇవి. కాబట్టి ఇక్కడ దేవుడి మీద ఆధారపడి వెళ్ళినా, దేవుడి మీద ఆధారపడి వెళ్ళకపోయినప్పుడు దేవుడు తోడుండడు, దూతలు కాపుదలు ఉండదు ప్రియులారా. అయితే దేవుడి మీద ఆధారపడి మర్చిపోయి ప్రార్థన చేసి వెళ్ళినా కూడా దేవుడు మన మనసు ఎరిగిన దేవుడు కాబట్టి తోడుగా నిలబడతాడు. ఇక్కడ మోషేకు దేవుడు తోడుకుంటున్నాడు. నీవు త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు, పాలు తిన ప్రవహించే చోటుకు నేను రప్పించటకు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. మోషే వెళ్తున్నాడు, కానీ మోషే కంటే ముందర మార్గం సరళం చేస్తున్నాడు. మార్గం సరళం చేయటం అంటే ప్రియులారా, ఇక్కడ ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకోండి, స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు జనాలు అడ్డు వచ్చేస్తుంటారు. ఈ పోలీసులు తప్పుకోండి అడ్డు తప్పుకోండి మార్గం సరళం చేస్తారు. అంటే దాని వాళ్ళ జనాలు తప్పించడం, ఇక్కడ సమస్యలను తప్పించడం. ఈ మార్గం సరళం చేయటం అంటే మన ముందరున్న సమస్యలను దేవుడు మార్గాన్ని తప్పిస్తూ ఉంటాడు. ఆ మార్గాన్ని తప్పించి దేవుడు సరళంగా మార్గాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ మోషే నాయకుడిగా నడిపిస్తున్నాడు, దేవుడు తనకు తోడై ఉన్నాడు. కానీ దూత కూడా అవసరం వచ్చింది. మోషే కంటే ముందర ఐగుప్తు దేశం నుంచి వారిని నడిపించడానికి ప్రియులారా దూత ముందరగా నడుస్తూ ఉంటూ వెళ్తున్నాడు. ప్రియులారా అక్కడ మనిషి కనపడడు ఆ దూత. ఇది మన కంటికి కనిపించిన అదృశ్య లోకములు, అంటే ప్రియులారా అవి మనకు కనిపించడం దూతలు, కానీ కనిపించకుండా అదృశ్యంగా అక్కడ అంతరంగంలో ఉన్న అదృశ్యంగా అక్కడ వస్తున్న అంధకార శక్తి అడ్డుపడితే మనం చేసే పనిని చేయకుండా అడ్డుపడతా ఉంటాడు సాతానుడు. ఆ సాతానుడిని అడ్డు తగిలిస్తూ ఉంటాడు, రాకుండా పోరాడుతూ వెళ్తూ ఉంటాడు. దూత మీదకి రాకుండా అవన్నీ క్రియలు, కుట్రలు, కుతంత్రాలన్నింటిని కూడా చెడగొడుతూ ఉంటాడు. ఇది నా మాటలు కాదు, వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను. ప్రియుల లోకంలో శక్తులకు, దేవుని శక్తులకు పోరాటం నిత్యం జరుగుతుంటుందంటే ఒక పని నిమిత్తమే, ఒక వ్యక్తి నిమిత్తమే. ఇక్కడ దానియేలు విషయానికి వస్తే ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. అంటే 21 రోజులు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలు ప్రార్థన అంటారు, అది 21 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఒక్క విషయం మీద ప్రార్థన చేస్తా ఉన్నాడు, తన కోసం కాదు. ఇక ఈ యూదులు అక్కడికి బానిసలుగా ఎత్తుకెళ్ళిపోయారు బబులోను దేశానికి. మా సమస్యలు ఎలాగా ప్రభు, ఏంటి వీళ్ళందరూ తీసుకొచ్చేసారు, మేము ఇప్పుడు మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు ఏంటి అనే పాయింట్ మీద ఇశ్రాయేలు అందరి కొరకు, బానిసలు ఉన్న వారందరి కొరకు దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు 21 రోజులు. ఆ మొదటి రోజు దేవుడు జవాబు పంపించేశాడు ప్రియులారా, మొదటి రోజు దేవుడు జవాబు పంపించేశాడు. కానీ 21 రోజులు ఎంత చేయవలసి వచ్చిందంటే, ఇక్కడ మొదటి రోజే దూతను దేవుడు దానియేలుకు జవాబును పంపించేశాడు దూత ద్వారా. అయితే దూత వస్తూ ఉంటే ప్రియులారా ఇక్కడ సాతానుడు అడ్డుపడ్డాడు. ఇదే మరి సమస్యలు ప్రార్థన చేయగలిగి వెంటనే జవాబు రాకపోవటం గల కారణం, మనం చేసిన ప్రార్థనకి సాతానుడు అడ్డుపడతా ఉంటాడు. దేవుడు వెంటనే జవాబు ఇస్తాడు, కానీ సాతానుడు అడ్డుపడతాడు. సాతానుడు ఎందుకు అడ్డుపడాలి దేవుడిచ్చే జవాబుకి అంటే, మీకు వాక్యానుసారంగా ఆధారంగా మీకు మరలా చూపిస్తారు ఎందుకు అడ్డుపడతాడు అనేది. ఇక్కడ దానియేలు మొదటి రోజునే సమాధానం దేవుడు పంపించేశాడు, కానీ సాతానుడు అడ్డుపడతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు వివరంగా చెప్తాను. ఎందుకంటే అప్పుడు మరలా దేవుడు
తన దూత అయిన మిఖాయేలు దూతను మరలా పంపించి సాతానుని ఓడించి ఆ జవాబును పంపిస్తాడు. అలా 21 రోజు పడుతుంది జవాబు. మొదటి రోజే పంపించిన ఆ జవాబు 21 రోజుల తర్వాత ఆ దూత సుగమం అయిన తర్వాత 21 రోజుల తర్వాత ఆ జవాబు దానియేలు దగ్గరికి చేరుతుంది. ఆ జవాబు ఏంటి అది కూడా మీకు చెప్తాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని ప్రతిరూపమైన దూత అని మీకు తెలియపరిచాను కదా. నిర్గమకాండము 23వ అధ్యాయము 20-21 వచనంలో మనం చూస్తాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రియులారా, అక్కడ మనకి వివరంగా చెప్తున్నాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రియులారా ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి బయటకి విడుదల పొందుకుంటున్నప్పుడు ప్రియులారా కానాన్ దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఇక్కడ దూతను దేవుడు మీకు ముందుగా పంపిస్తారని తెలియపరిచినట్లుగా అక్కడ కూడా సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు అన్నిటి కూడా ఎదుర్కోవడానికి దూతని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియులారా సాధారణంగా దేవుడు ప్రియులారా పంపే దేవదూతలని దేవుని ఆజ్ఞలను పాటించే పంపించాలి. అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా వస్తాయి. కానీ ఇక్కడ దేవుడు పంపుతున్న దూతకు ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ఇక్కడ మోషేకి ముందుగా వెళ్తున్న దూత ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకమైన దూత ఏంటంటే అతడు నా నామమును అతనిలో ఉన్నది. నేను పంపిస్తున్న దూతకి నా నామము అతనిలో ఉన్నది. అంటే ఇతను అక్కడ భౌతికంగా యేసుక్రీస్తు వారు కాకుండా మొదటగా నేను మోషేకి నేను తోడై ఉన్నాను, మోషేకి నేను తోడై ఉన్నానని చెప్పిన దేవుడు అప్పుడు మోషే అంటాడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమే కలిగిన నింద నాకు గొప్ప భాగ్యం అని ఎంచుకొని అంటాడు. చూసారా, అలాగా దూతతో ఉన్నట్లుగా మనం ఆ వాక్యం చూడగలం. ప్రియులారా ఇక్కడ నామం అంటే అధికారం. దేవుడు నా నామం అంటే నేను చేసే శక్తి నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి అని పంపించడం అనమాట. ఇక్కడ కూడా దేవుడు తన అధికారాన్ని ఇచ్చి ఎల్లో నా మాటగా చెప్పు అన్నట్లుగా చేస్తా ఉన్నాడు. ఈ విధంగా దేవుని అధికార పూర్వకంగా వచ్చిన ప్రియులారా ఇక్కడ దేవుని దూత ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ప్రార్థన గ్రంథంలో మనం చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తే దేవుని నామం కలిగించి ప్రత్యేక దూతను సాధారణ దూతగా కాకుండా ప్రియులారా సాక్షాత్ దేవుని ప్రత్యక్షత కలిగిన దూతగా ప్రియులారా శరీరధారి కాకముందు అదృశ్య రూపం యేసుక్రీస్తుగా మనం గుర్తించే దేవుని దూతగా మనం గుర్తించబడాలి. అంటే దేవుని అధికారం కలిగిన దూత అంటే దేవుడు వేరు దూత వేరు అనుకోవద్దు. ఇక్కడ ఆత్మపూర్వకంగా మనిషి కనపడ్డాయన ఆత్మపూర్వకంగా భూమి మీదకి వచ్చిన ప్రభువు అంటే దేవుడు వేరు యేసుక్రీస్తు వేరు అని కాదు. అక్కడ మీకు వివరంగా తర్వాత చాలాసార్లు చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ భద్రత ఆయన ఆత్మ, ఆయన ప్రియులారా అపరాధములను క్షమిస్తాడు. ఆయన మీ అపరాధములను క్షమిస్తాడు. ఆయన కోపపరచవద్దు. ఆ దూతతో పంపించే ముందర ఇక్కడ దేవుడు ప్రియులారా మోషతో చెప్తూ ఉన్నాడు ఏమనంటే ఆయన మీ అపరాధాలను క్షమిస్తాడు. మీరు ఏ పాపం చేసినా అపరాధాలు చేసినా క్షమిస్తాడు. ఆయనను కోపపరచవద్దు అని దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన నేను పంపిస్తున్న అధికారం కలిగిన వాడైనా అతను మీరు కోపించొద్దు, కోపం రప్పించొద్దు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆ దూత దేవుని ప్రియులారా పవిత్రత కలిగింది, అంటే న్యాయాన్ని కలిగి ఉంది. దేవుని ప్రతినిధికి ఇశ్రాయేలును శత్రువుల నుండి కాపాడడానికి వాగ్దాన దేశానికి నడిపించడానికి వచ్చిన ముందుగా పోయే దూత. దేవుని కాపుదల ఎలా వస్తుంది ప్రియులారా. ఇక్కడ దానియేలు విషయాన్ని ఇంకా స్పష్టంగా మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ దానియేలు ప్రియులారా ఇక్కడ మొదటి రోజు ప్రార్థన చేస్తున్నాడు. 21 రోజులు ఎందుకు పట్టింది? పైనుంచి వస్తున్న దూత ప్రియులారా మొదటి రోజే ప్రార్థనకు ప్రతిఫలం తీసుకొచ్చేసాడు, దేవుడు పంపించేశాడు. అడ్డుపడ్డాడు సాతానుడు. 21 రోజు తర్వాత వచ్చింది. ఎందుకు వచ్చింది? అంటే మన కంటికి కనిపించని ప్రియులారా ఆత్మీయ లోకం అంటాం. అది కనిపించిందని కనిపించిందేమో ఈ లోకము, మనం కనిపించని లోకము ఆత్మీయ లోకం ఇది. ప్రియులారా దేవదూతలకు సాతాను శక్తులకు మధ్య జరిగే భయంకరమైన యుద్ధాన్ని అత్యంత స్పష్టంగా ప్రియులారా బైబిల్లో మనం ఎన్నోసార్లు రాయబడింది చూడగలం. ఇక్కడ దానియేలు విషయానికి వస్తే ప్రియులారా తన ప్రజలైన ఇశ్రాయేలుల భవిష్యత్తు కోసం ఆడ తీసుకెళ్లిపోయారు జనాన్ని. వారి గురించి తెలుసుకోవడానికి ఎంతో వేదనతో దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. 1 కాదు 2 కాదు ప్రియులారా ఏకంగా 21 రోజులు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ 21 రోజుల్లో అకస్మాత్తుగా ఒక తేజోవంతమైన దేవదూత దానియేలు ముందు ప్రత్యక్షమయ్యి ఈ అసలు విషయాన్ని దానియేలుకి చెప్తాడు. ఏంటి 21 రోజులు పట్టిందా అని దానియేలు అడగలేదు, కానీ దూత చెప్తాడు ఏమనంటే అసలు ఆ 21 రోజులు ఆకాశ మండలంలో ఏం జరిగిందో ప్రియులారా దానియేలుకి వివరిస్తా ఉన్నాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే దానియేలు
గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచనాలు చూస్తే ప్రియులారా ఇక్కడ ఆత్మీయ యుద్ధం ఒకటి జరుగుతూ ఉంది. దానియేలుకు తీసుకొస్తున్న సమాధానాన్ని అడ్డుపడుతున్న సాతానుకిని ఇక తీసుకొస్తున్న ఒక దూతకిని ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ దూత ఎవరంటే గాబ్రియేలు దూత. గాబ్రియేలు దూత వర్తమానాలు తీసుకొస్తుంది, సమాధానాలు తీసుకొస్తుంది, జవాబులు తీసుకొస్తుంది. ఆ గాబ్రియేలు దూత ప్రియులారా సాధువులు లాంటిదంటే యుద్ధాలు చేయలేడు. యుద్ధాలు చేసే దూత మిఖాయేలు దూత యుద్ధ వీరుడైన ఆయనే యుద్ధాలు చేయడానికి సూర్యుడిగా పంపిస్తూ ఉంటాడు దేవుడు. ఈ గాబ్రియేలు దూత వర్తమానములు పంపించాడు, జవాబులు పంపిస్తూ ఉంటాడు. ఈ గాబ్రియేలు దూత పట్టుకొస్తా ఉన్నాడు. ఈ గాబ్రియేలు దూత పట్టుకొస్తున్నట్టు విషయాన్ని అంతా కూడా బోధిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయాల్లో వచనాలు మనం చూస్తే అక్కడ తెలియపరుస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మొదటి రోజే జవాబు ఆ యొక్క దూత దానియేలుతో ఇలా అంటా ఉన్నాడు. ఏమనంటే, నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన మొదటి రోజే దేవుడు నీ ప్రార్థన విన్నాడు. దానియేలు నీ ప్రార్థన మొదటి రోజే విన్నాడు. నీకు జవాబు ఇవ్వడానికి నేను నీ దగ్గరికి వస్తా ఉన్నప్పుడు, నేను బయలుదేరి వస్తా ఉన్నప్పుడు ఆ యొక్క అడ్డుకున్నాడు చీకటి శక్తి. ఆ చీకటి శక్తి నన్ను అడ్డుకున్నాడు. దూత ప్రియులారా దేవుని జవాబుతో వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ప్రియులారా పారసిక రాజ్యపు అధిపతి అతను అడ్డుకుంటా ఉన్నాడు. ఆ అధిపతి అనేది ప్రియులారా ఏ మనుషు భౌతికమైన రాజు కాదు ప్రియులరా. ఆ పారసిక రాజ్య సామ్రాజ్యానికి అధిపతి అయిన శాసిస్తున్న ఒక అత్యంత బలమైన అపవాది. అంటే ఆ యొక్క రాజ్యాన్ని ప్రియులరా పరిపాలిస్తుంది ఆ రాజు కాదు, పారసిక రాజు కాదు. ఆ రాజు అయిన నెబుకద్నెజరు కాదు. మాదీలు పారసికులకు సంబంధించిన ఇక్కడ ప్రియులరా వారెవరో కాదు ప్రేమ దేవుని వాళ్ళరా. ఇక్కడ వారిని పరిపాలింపజేసి దేవునికి వ్యతిరేకంగా పరిపాలింపజేసేది ఎవరంటే సాతానుడు. ఈ చీకటి శక్తి అయిన లూసిఫర్ ఆ దూతను దానియేలు దగ్గరకు వెళ్ళనివ్వకుండా ప్రియులరా ఏకంగా 21 రోజులు అదృశ్య లోకంలో యుద్ధం చేస్తా ఉన్నాడు, అంటే అడ్డుపడతా ఉన్నాడు. ఇక్కడ మీరు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరన్నా ఇక్కడ ఇష్టపడని చోటుకి ఇంట్లోకి వస్తున్నారు, గుమ్మం గడ్డ నిలబడి లోపలికి రాక అడ్డుపడతారు. ఇంకా కింద నుంచి దూరుతామన్నా, పక్క నుంచి వెళ్దామన్నా ఓ చేతులు అడ్డాడతారు, కాళ్ళు అడ్డాడతారు, ఎంతో బలవంతంగా లోపలికి వెళ్దామన్నా అడ్డుపడతా ఉంటారు కొందరు. అలాగే ఇక్కడ సాతాను కూడా ఆ యొక్క దానియేలు చెంతకు రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఎందుకంటే తాను వాయుమండలం మీద ఈ భూమి మీదకి అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి. యేసుక్రీస్తు వారు ప్రియులారా అధికారాన్ని చెడగొట్టాడు ఆ యొక్క మొదటి రాకల్లో వచ్చి. ఇక్కడ మిఖాయేలు అనేది ఆ చీకటి శక్తులను యుద్ధం చేయడానికి దేవుడు మార్గం సుగమం చేయడానికి ప్రియులారా ఆ దూతను తీసుకుని దానియేలు దగ్గరకు రాగలిగాడు. అంటే మిఖాయేలు దూతను దేవుడు పంపించాడు. ఆ దూత వచ్చి సాతాన్ని ఓడించి సాతాన్ని గట్టిగా బంధించి ప్రియులారా ఆ గాబ్రియేలు దూతని పంపించాడు. అప్పుడు 21 రోజులు పట్టింది. దీని ద్వారా మనం గమనించవలసిన సందేశం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కంటికి కనిపించే భౌతిక లోకం, ఇక్కడ ఇంతకు వాక్యం మీకు ఆధారం చూపించేసాను, నేను సొంత మాట కాదు అది జరిగింది దానియేలుకి చెప్తా ఉంది. ఇక్కడ ప్రియులారా మన కంటికి కనిపించే భౌతిక లోకం వెనక కంటికి కనిపించిన ఆత్మీయ లోకం ఉందని మనం గమనించాలి. కనిపించేదోటి కనపడంతోటి దానికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు సమాధానం ఇస్తాడు ప్రియులారా. కానీ కొన్నిసార్లు జవాబు ఆలస్యం కావడానికి కారణం దేవుడు వినకపోవటం కాదు, మన ప్రార్థనకు జవాబు రాకుండా అపవాది శక్తులు అడ్డుపడటం దీనికి కారణమని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. మనం దానియేలులాగా ప్రార్థన ప్రియులారా మానకుండా ఉన్నప్పుడు వినకుండా దేవుడు ఉండలేడు. మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మనము దానియేలు మొదటి రోజు ఎండేదేంటి అని చెప్పి మానేయలేదు, 21 రోజుల వరకు ప్రార్థన చేశాడు. దేవుడు తన సైన్యాన్ని పంపి ఆ చీకటి శక్తులను ఓడించి మనకు విజయాన్ని ఇస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఇక్కడ మనలాంటి వారు ప్రార్థన చేస్తే, దానియేలు లాంటి వాడే ప్రార్థన చేస్తూ ఉంటే సాతానుడు ఎలాగే తడ్డుపడుతున్నాడు, మనలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చీకటి శక్తులు అడ్డుపడతాయంటే ప్రియులారా తప్పకుండా అడ్డుపడతాయి, ఖచ్చితంగా అడ్డుపడతాయి ప్రియులారా. ఇది దైవ వాక్యం ప్రకారం మనం చూస్తే ఆత్మీయ పోరాటం అంటాం దీన్ని ప్రియులారా. ఆత్మీయ పోరాటం మనం ఆత్మీయ పోరాటం మనం చేయటం కాదు, మన పక్షాన దేవుని దూతలు ఆత్మీయ పోరాటం చేస్తాయి. మనం ఆత్మీయ పోరాటం చేయాలంటే మనం ఆత్మలో ప్రార్థన చేయాలి, విసుగుగా ప్రార్థన చేయాలి. ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ నువ్వు దేవుడు బలంగా ఉన్నంత వరకు నీ తరపున యుద్ధ సూర్యుడిగా మిఖాయేలు దూతను దేవుడు ఇస్తాడు. యుద్ధ సూర్యుడిగా దేవుడు ఆ దూత ద్వారా సాతాన్ని ఓడింపజేస్తాడు, నీకు మార్గం సుగమం చేస్తాడు, నీ యొక్క సమస్యలను కూడా దేవుడు తీరుస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, పోరాటం ఎవరితో చేస్తారంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు.
పౌలు మన పోరాటము ఎవరితో అంటే రక్త మాంసంతో కాదు గాని, రక్త మాంసం కలిగిన వారితో కాదు గాని అదృశ్య లోకంలో ఉన్న చీకటి శక్తులతోనూ దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడుతుంది ఎలా పోరాడుతున్నా? నువ్వేమో వెళ్ళిపోయే సాతాను శక్తులతో దురాత్మ సమూహంతో పోరాడతామంటే ఎలా ఇప్పుడు ఒక రోజున పోరాడతామేమో అనుకుంటున్నా. కానీ మన ప్రార్థన ఒక దూత కింద మిఖాయేలు దూత మన దగ్గర వచ్చి మన ప్రార్థన విని మన సమస్య, ప్రభువా యేసునామములో ఈ సమస్య తీసే, యేసునామములో నా సమస్యలు తీసే, నా కష్టాలు తీసే, నా బాధలు తీసే, నా ఇబ్బందులు తీసే, నాకు ఏ లోటు ఉండకూడదు ప్రభువా. నువ్వు ఎలాగంటే గట్టిగా ఆత్మపూర్వకంగా ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థనకు బలమైన ప్రార్థన చేస్తున్నా, బలమైన ప్రార్థన చేస్తున్నంతసేపు బలమైన దేవుడు నీకు దూతగా మిఖాయేలు దూతను పంపిస్తాడు. నీకు నా సమస్యను ఒక్కొక్కదాన్ని ఆ సమస్యను తీసుకొస్తున్న సాతానుని ఓడించడానికి యుద్ధము జరుగుతూనే ఉంటుంది. అక్కడ నీకు కనపడదు ఆ యుద్ధము, భయంకరమైన యుద్ధము నీకు కనపడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంతటి మహాభయంకరమైన యుద్ధము అక్కడ జరుగుతూనే ఉంటది ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే సాతానుడు అపవాది చాలా రకాల వ్యూహాలు చేస్తూ ఉంటాడు. దేవుడు మన ప్రార్థన వినకుండా చేయటం కొరకు సాతానుడు ప్రియులరా, మన ప్రార్థన వినటం కొరకు దేవుడు మన ప్రార్థన వెంటనే వింటాడు. వినకుండా చేయటం కొరకు సాతానుడు ఏం చేయలేడు, కానీ ప్రార్థనను చెడగొట్టే పని మాత్రం చేస్తాడు సాతానుడు. మనం చేసే ప్రార్థన దేవుడు వినగలడు. ఆయన గుసగుసలాడిన మౌనంగా ప్రార్థన చేస్తాం కూడా వింటాడు. కానీ మన ప్రార్థన చెడగొట్టడానికి సాతానుడు ఎన్నో రకాల వ్యూహాలు ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు. దేవుని జవాబు మనకు చేరే లోపు వీళ్ళరా మన ప్రార్థన మనమే నిరాశపడిపోయిన సరికి ఆ జవాబు ఆగిపోతూ ఉండేలా చేయటానికి ఇక్కడ సాతానుడు అడ్డుపడుతూ ఉంటాడు. మనలో నిరాశ ఏంటి, ఎంత ప్రార్థన చేసినా రావట్లేదు ఏంటి, నిరాశ పుట్టిస్తూ ఉంటాడు. అనుమానం కలగజేస్తాడంటే జరగదు, ఇంకా ఎంత ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేసిన కూడా జరగదు, ఇంకా మన పని జరగదు, ఇంకా దేవునికి ఇష్టం లేదనుకోవట్లే అనే మనకు అనుమానం పుట్టిస్తూ ఉంటాడు. అలసట, ఇంకా ప్రార్థన మోకాలు వేసరికి అమ్మో మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, అమ్మో భుజాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, కింద కూర్చొని ప్రార్థన చేద్దాంలే అని చెప్పి అలసట. ప్రార్థనలో మోకాల మీద ఉన్నామన్న విషయం కూడా గుర్తు చేస్తాడు. నువ్వు మోకాల మీద ఉండిపోయావు, నీ మోకాలు నొప్పి వచ్చేస్తున్నాయి, నువ్వు ప్రార్థనలో ఏం మర్చిపోయావు తెలుసా, నీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయని గుర్తు చేస్తూ ఉంటాడు సాతానుడు. అప్పుడు దాకా బలంగా ప్రార్థన చేస్తుంది నీవు. ఇక్కడ ప్రియులారా, అక్కడ దాకా నీటి మీద నడుస్తున్న శిష్యుడు ఎలాగ నీటి మీద నడుస్తూ వెళ్తున్నావో బలంగా ప్రార్థన చేసుకుని నీటి మీద నడుస్తున్నట్లు శిష్యుడు ఎలాగైతే సరే గాలిని చూసి పడిపోయినట్లుగా నీవు నీ సమస్యను చూసి ఆ ప్రార్థన పడిపోతుంది ప్రియులారా. సమస్యను చూడగానే అటువంటి స్థితిని సాతానుడు నీకు కల్పిస్తూ ఉంటాడు. ఎంత ప్రార్థన చేశాను అనుకుంటమే గుర్తుంటది, కానీ ప్రార్థనలో నీవు ఏ విధంగా ప్రార్థన చేశావో, ఎన్ని రకాలుగా నువ్వు అలసి ప్రార్థన చేశావో, ఇసుకుపోయి ప్రార్థన చేశావో, అనుమానంతో ప్రార్థన చేశావో, నిరాశతో ప్రార్థన చేశావో, అలసిపోయిన దేహంతో నువ్వు చేయలేక భారంతో ప్రార్థన చేశావో దేవుడు చూస్తాడు ప్రియులరా. దేవుడు అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియులరా, జవాబు ఆలస్యం అవుతున్న కొద్దీ దేవుడు నా ప్రార్థన వినటం లేదని మనం వదిలేస్తూ ఉంటాం, ఇంకా వదిలిపెట్టేస్తూ ఉంటాం, ప్రార్థనకి మళ్ళీ చేయము. ఇదే సాతాను యొక్క ప్లాను ప్రియులారా. ఇంకా దూతలు అడ్డుకిస్తాయని తెలుసు కాబట్టి, మిఖాయేలు దూత వచ్చి అడ్డుపడతాడని విషయం తెలుసు కాబట్టి సాతానుడికి ఇంకా ఆ విధంగా ప్లాన్ వేస్తూ ఉంటాడు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు మనకు ఒక సలహా ఇస్తా ఉన్నాడు ఎలా ప్రార్థన చేయాలంటే. లోక సువార్త 18వ అధ్యాయం 1వ వచనం, అడ్డుపడతాడు కాబట్టి సాతానుడు. లోక సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే ప్రియులారా, మనుషులు విసుకక నిత్యము ప్రార్థన చేయవచ్చుండవలను. విసుకక అనే మాట ఎందుకు పెట్టాడు అక్కడ? విసుకక నిత్యము ప్రార్థన చేయొచ్చుండవలను. ఎందుకు విసుగు వస్తుందంటే మన సమస్యలు బట్టి, మన విషయాలను బట్టి, మన అవసరాలను బట్టి ఇవన్నీ కూడా ప్రార్థనలోకి రాకూడదు. మనము ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం ప్రియులారా? ఆడికి వెళ్ళేసరికి ప్రభువా మన సమస్యలను చెప్పాలని ప్రార్థన చేస్తాం. ఆ చెప్పాలని ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యలు అవి కాదు, మన శరీర సమస్యలు గుర్తు చేస్తూ ఉంటాడు సాతానుడు. మనం చెప్పాలనుకున్నది ఒకటి, ఆడ చెప్తుంది మరొకటి అయిపోద్ది. విసుక ప్రార్థన చేయాలి, ఏదో విషయం కొత్త అలాగా ఇలాగా ప్రభువా నేను రోజు ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని గుర్తు చేస్తూ ఉంటాడు. అలాగా అంటే నువ్వు రోజు ప్రార్థన చేస్తాను దేవుడు తెలుసు. ప్రభు నిన్న ప్రార్థన చేశాను, ప్రభు మొన్న ప్రార్థన చేశాను, ప్రభు ఈ రోజు కూడా ప్రార్థన చేస్తాను, మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, కష్టంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభు, చాలా ఇబ్బందితో ప్రార్థన చేస్తున్నాం ప్రభు అని ప్రార్థన చేసే వరకు ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంత విసుగుతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ దానియేలు ప్రియులు 21 రోజులు విసుక్కోకుండా ప్రార్థన చేశాడు సమాధానం కొరకు. కాబట్టి అపవాది శక్తులు ఓడిపోయాయి. నిజానికి మనం ఎంతమంది ప్రియులరా దూతలు కాపుదలు ఉంటారని మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారంగా చూస్తే ఒక్కడు దూత మనకు తోడుగా ఉంటాడనేది కాదు, 2 ముగ్గురు కాదు ప్రియులరా. అంటే ఒక
ఒకే సంఖ్య ఇన్ని సంఖ్యలు ఇంతమంది ఉండాలని చెప్పి ఎక్కడ రాయబడలేదు, కానీ బైబిల్లో నీ సమస్యను బట్టి దూత గణము పెరుగుతుంది ప్రియులరా. దేవుడు మనకు ఒక సైన్యాన్నే పంపుతాడు ప్రియులరా. దేవుడు నీ కొరకు నీకున్న సమస్యను బట్టి ఒక సైన్యాన్ని పంపుతాడు. కోటాను కోట్ల దూతలనే పంపించగలడు దేవుడు. ఎలీషా ప్రవక్త విషయంలో చూస్తే ప్రియులరా, 2 రాజుల గ్రంథం 6:15 నుంచి వచనాల వరకు మనం చూస్తే సిరియా దేశపు రాజు ప్రియులారా తన సైన్యాన్ని పంపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఎలీషా రావట్లేదేంటి, రావాల దగ్గరికి అని చెప్పేసి పంపిస్తా ఉన్నాడు ప్రియులారా. ఊరిని చుట్టుముట్టేశాడు. ఉదయాన్నే శత్రువు అందరూ కూడా సైన్యాన్ని యెరూషలేము చుట్టూ పెట్టేశారు. సేవకులందరూ కూడా అయ్యో ఎలీషాని చంపేస్తారు, లోపల ఉన్నాడు ఆయన, ఇంతమంది సైన్యం వచ్చేసారు, కత్తులు కటారాల పట్టుకుని వచ్చేసారు, అయ్యో నా యజమానుడు ఏమైపోతారని చెప్పి సేవకులు వణుకుపోతా ఉన్నారు. అప్పుడు ప్రియులారా ఎలీషా బయటకు వచ్చి చూస్తున్నాడు. సేవకులు భయపడిపోతుంటే చెప్తున్నాడు, భయపడొద్దు, వారికంటే మన పక్షాన ఉన్నవారు అనేకులు, వారు వచ్చిన వారు కొద్దిమందే, మన పక్షం ఉన్నవారు అనేకులు అని సేవకుడు అయ్యాక వారికి చెప్తూ ఉన్నప్పుడు ప్రియులరా ఆ పని వారందరూ కూడా ఏంటి అని చెప్తున్నప్పుడు అక్కడున్న గ్రహాజీ ఇలాగ అందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా చూస్తూ ఉన్నారు. అక్కడున్న వారందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ దేవుడు వారు కళ్ళు తెరిచాడు ప్రియులరా. అక్కడ చూస్తున్నప్పుడు అదృశ్య సైన్యం అక్కడ దేవుడు పంపించిన సమస్యని ఎలీషా మీద రాగత్వంతోనే ఆ సమస్యని తప్పించడానికి దేవుడు ఆ సేవకుడు ప్రియులరా వారి కళ్ళు తెరవగానే ఆత్మీయ కళ్ళు తెరిచినప్పుడు ప్రియులరా ఎలీషా చుట్టూ ఒక కొండ, పెద్ద కొండ, నా కొండ కోట నీవే ప్రభు అంటాం చూసావా, ఆ కొండలాగా ప్రభు అంత కొండ అంత ఎత్తుగల అగ్ని రథములు, అగ్ని గుర్రముల మీద ప్రియులరా ఆ యొక్క సైన్యం దూతలు దేవుని సైన్యము ప్రియుల ఉండటము వాళ్ళందరూ కూడా చూశారు. అప్పుడు అయ్యి బాబోయ్ ఇంతమంది ఉన్నారా, అలాగంటే ఏలా గొప్పవారని చూస్తా ఉన్నారు ప్రియులరా. ఇక్కడ 90వ కీర్తన 11వ చరణంలో చూస్తే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అనే వస్తువు మనం చూస్తాం. ఆయన దూతలకు ఆజ్ఞాపించును. మనకు ఎదురయ్యే ప్రమాదాన్ని బట్టి మనకు కాపుదలుగా ఎంతమంది దూతలు అవసరమో ప్రియులరా దేవుడు అంతమందిని పంపుతాడు. మనం ఒంటరిగా నడుస్తున్నామని అనుకుంటాం, కానీ మనం ప్రార్థన చేసి బయలుదేరుతున్నప్పుడు దేవుడు ప్రతి సమస్య, ఇటు నుంచి లారీ వస్తుందా, ఇటు నుంచి బస్సు వస్తుందా, ఇటు నుంచి ఏదైనా సమస్య వస్తుంది, ఎవరో నీ మీద శత్రువులు మా మీద పడబోతున్నారా, ఏదైనా సమస్య ఏదో ఒకటి నీ మీదకు వస్తుందా, వాటిని తప్పించడానికి దేవుడు తన దూతల్ని పంపిస్తూ ఉంటాడు. నువ్వు క్షేమంగా ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళావంటే, నేను ఘనంగా ఎప్పుడు ఎక్కలేదు ఫ్లైట్, నేను ధైర్యంగా ఎక్కేసాను, అది మేఘాల నుంచి వెళ్తున్నా పడిపోద్దని భయం వేసిన, నేను చాలా ధైర్యంగా ఎక్కేసాను, ధైర్యంగా వెళ్ళిపోయినా, క్షేమంగా వెళ్ళిపోయాను నేను అనుకుని మనం ఆధారపడతాం. కానీ ప్రియులారా దేవుడు కాపుదల ఉన్నాడు, దేవుడికి తోడుగా ఉన్నాడు. ఏమో ప్రమాదాలు ఎన్నో ఉండొచ్చు, దేవుడు తప్పించేసాడు చాలా మట్టుకి. నేను దేవుడు కాపుదల ఉన్నాడు, దాని సైన్యానికి తోడయించాడు ప్రియులారా. మనం ఒంటరిగా నడుస్తున్నాం అనుకుంటాం, ఒంటరిగా వెళ్తున్నాం అనుకుంటాం, కానీ దేవుడు తోడు ఉంటాడు, దూతల్ని కాపుదలిస్తూ ఉంటాడు. ఇక్కడ దానియేలుకు వచ్చిన సమాధానం ఏంటంటే ప్రియులరా, ఏ సమాధానం తీసుకుని వచ్చాడంటే, దానియేలు దేనికోసం ఉపాసన చేసి తన ప్రజల కోసం ఉపాసన చేశాడు. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. తన సొంత అవసరాల కోసం కాదు ప్రియులరా, బబులోను దేశంలో బానిసలుగా ఉన్న తన సొంత జనులైన యూదుల భవిష్యత్తు కోసం ఏమైపోతుందని ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉండి. లోకాంత్యంలో ప్రియులరా ఏం జరగబోతుంది, మనం తర్వాత ఎప్పుడు వెళ్తామని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ దూత గాబ్రియల్ దగ్గరికి ప్రియులర్ గాబ్రియల్ దూత ఈ విధంగా పంపిస్తా ఉన్నప్పుడు వస్తున్నాడు. అడ్డంకులను తొలగించుకుని దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు గ్రంథం 10:14 వచనంలో, అంత్యదినముల్లో నీ జనములకు అనగా యూదులకు సంభవింపు దానిని నీకు తెలియజేయటకు నేను వచ్చితిని, ఏలయనగా దర్శనము నెరవేరుటకు ఇంకను చాలా దినములు పట్టునని ఆ దూత తెచ్చిన జవాబుతోనే ప్రియులరా ఇక దానియేలు గ్రంథం 11-12 అధ్యాయాలు మొత్తం రాయబడి ఉంది. అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఎప్పుడు విడిపింపబడతారు ఏంటనే విషయాన్ని దానియేలుకి దూత తీసుకొచ్చింది. ఆ దూత చెప్పిన మాటల ప్రకారమే ప్రవచిస్తా ఉన్నాడు. ఆ ప్రవచనాలే ప్రియులరా ఇక్కడ నెబుకద్నెజరుకైనను తర్వాత బెల్షస్సరుకైనా దేవుడు చెప్పినవి అవే. ఆ సమాధానాలు కావాలి, ఆ సమాధానం తీసుకొచ్చారు. ఇక్కడ దానియేలు గురించి ప్రస్తావన, ఇగో నీ తండ్రి కాలంలో దానియేలు నెబుకద్నెజరు కాలంలో ఒకడు ప్రవచనాలు చెప్పి ఒక ఆత్మ కలిగిన దేవుని ఆత్మ కలిగిన వాడు ఉన్నాడు, అతను తీసుకొస్తే ఈ అరచేతితో రాయబడిన గోడ మీద రాయబడింది ఏంటో తెలియపరచబడుతుంది అని చెప్పి అన్నప్పుడు ఆ దానియేలుని తీసుకొచ్చారు. అప్పుడు అంటాడు ఆయన, నేను అంత జ్ఞానవంతుడే కాదు, నాకేం తెలీదు, దేవుడే నాకు బోధిస్తా ఉన్నాడు, దేవుడే నాకు తెలియపరుస్తున్నాడు అని చెప్పి దానియేలు తెలియపరుస్తూ ఉంటాడు ప్రియులరా. ఇక్కడ ఇదే విషయాన్ని రాబోయే కాలంలో ప్రియులరా ప్రపంచాన్ని ఏ రాజులు ఏలుతారు,
పారసికల రాజులు, గ్రీకుల రాజులు ఎవరున్నారని చెప్పి దేవుడు ముందుగానే దానియేలుకి దర్శనం ఇచ్చాడు. ఆ వర్తమానం చెప్పాడు పంపించిన ఆ దూత ద్వారా. యూదుల మీదకు వచ్చే భయంకరమైన హింసలు, కష్టాలు, చిట్ట చివరికి దేవుని ప్రజలకు లభించే అద్భుతమైన విజయం ఏంటిది, చనిపోయిన వారు తిరిగి లేవటము, ఇవన్నీ కూడా దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలుకి ఆ విధంగానే ఆ జవాబుదారణ వచ్చింది ప్రియులరా. ఇక్కడ దేవుడు దానియేలు ప్రార్థన ఎంతగా ఇష్టపడ్డాడంటే ప్రియులరా, అతను అడిగిన దానికంటే ఎక్కువగా రాబోయే వందలాది సంవత్సరాల ప్రపంచ చరిత్రను ప్రియులరా, యోగాంతం గురించి, రహస్యాల గురించి దానియేలుకు జవాబు ద్వారా స్పష్టంగా పంపిస్తా ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకునేది ప్రియులరా, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుని దగ్గర నుండి వస్తున్న దూతను సాతానుడు ఎలాగ అడ్డుకిస్తాడనే విషయాన్ని ఇందాక మేము తర్వాత చెప్పాను కదా. ఎలాగ అడ్డుకిస్తాడంటే ప్రియులరా, ఇక్కడ బైబిల్ వాక్యాన్ని ప్రకారం మనం చూస్తే ప్రియులరా, మనము వాక్యాలు బట్టి మనం చూస్తాం. దానికి అసలు దేవుని దగ్గర నుంచి వస్తుంటే అడ్డుకించేంత శక్తి ఎక్కడి నుంచి ఉందని మనం చూస్తే ప్రియులరా, ఇక్కడ దేవుని శక్తిని ప్రియులరా సవాలు చేయడానికి కాదు, కానీ దేవుడు తలుచుకుంటే ఒక క్షణంలోనే సాతాన్ని వాడి సైన్యాన్ని ప్రియులరా నాశనం చేయగల సమర్థుడైన. కానీ దేవుడు న్యాయవంతుడు. ఆయన ఆత్మీయ లోకానికి కొన్ని నియమాలు ఉన్నాయి ప్రియులరా, నిర్దిష్టమైన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. ఈ యుద్ధాన్ని దేవునికి మరియు ప్రియులరా, దేవునికి సాతానికి జరుగుతున్న యుద్ధం కాదు ప్రియులరా, మధ్య జరుగుతుంది కాదు ప్రియులరా, ఒక దేవదూతకు మరొక దేవదూతకు మధ్య. అంటే ఇక్కడ గాబ్రియేలు దేవదూతే, లూసిఫర్ కూడా దేవదూతే. అంటే దేవ పోయింది, ఇంకా దేవుడితో ఉండవలసిన దేవదూత లూసిఫర్ గా మారిపోయింది, దేవుడి నుంచి దూరం అయిపోయింది. కాబట్టి దేవదూత కాదు, ఇంకా మొదటి దేవదూత తర్వాత లూసిఫర్ అంటే అపవాది అయిపోయాడు, సాతాండు అయిపోయాడు. ఇద్దరికి కూడా జరుగుతున్న పోరాటం. అంటే ఇద్దరు సమవుజ్జీవులే, ఇద్దరు కూడా బలవంతులు. కొన్ని శక్తులు మాత్రం కోల్పోయాడు కానీ లూసిఫరు. కానీ ప్రియులరా, ఇక్కడ గాబ్రియేలు దూత సామాన్యమైన వ్యక్తి, యుద్ధాలు చేసేవాడు కాదు. అంటే తనకు ఇవ్వబడిన శక్తి అది, తనకు ఇవ్వబడిన పరిమితి అది. కాబట్టి ప్రియులరా, వారి మధ్య జరిగిన పోరాటం, ఇద్దరు దేవునిచే సృష్టింపబడిన ఆత్మీయ ప్రాణులే. కాబట్టి వారి మధ్య ఈ ఘర్షణ జరుగుతూ ఉంది. ఏమనంటే సాతాను ఏ విషయాలు చెప్తా ఉన్నాడంటే ప్రియులరా, యోహాను సువార్త 12:31 వచనాల ప్రకారం మనం చూస్తే ఏ విషయాలు చెప్తాడు, ఎందుకు ఆపుతాడు, ఎలాగ వాదిస్తాడంటే యోహాను సువార్త 12:31 చూస్తే, మరియు వాయుమండల సంబంధి అయిన అధిపతి, వాయుమండల సంబంధి అయిన అధిపతి ఎవరంటే సాతానుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 కూడా ఈయన పిలుస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలు పాపం చేయడం ద్వారా భూమిపై దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని సాతాను చేతిలో పెట్టవలసి వచ్చింది. అంటే దేవుడు ఆదాముకి హవ్వకి అధికారం ఇచ్చాడు. అధికారము పాపం చేయడం ద్వారా సాతాను వారి నుంచి, సాతానుడు ఆదాము హవ్వల దగ్గర ఉన్న అధికారాన్ని, భూమి మీద ఉన్న అధికారం అంతా సాతానుడు దొంగిలించేశాడు. అంటే సాతానుకి చేరిపోయింది అధికారాన్ని. సాతానుకి ఎప్పుడైతే మాట నమ్మారో, ఎప్పుడైతే ఆజ్ఞను అనుక్రమించారో, వాళ్ళకున్న అధికారము సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది, భూమి మండలం మీద, వాయుమండలం మీద. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతాను చేతిలో పెట్టడం ద్వారా సాతానుడు ప్రియులు అప్పటి నుండి సాతాను భూమి మీద, వాయుమండలం మీద కొంత పరిమితమైన అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి పారసిక రాజు అధిపతి అనేది ఆ దేశ భూభాగంపై ఆధిపత్యం ఉన్న, అంటే ఆ ప్రాంతం అంతా కూడా సాతాను కుట్రల చేత నడిపించబడుతున్న ప్రాంతం. కాబట్టి సాతానికి అధికారం ఉంటుంది. కాబట్టి చలయిస్తున్న ఒక బలమైన చీకటి శక్తిగా మరి ఆ ప్రాంతాన్ని చలమని చేస్తున్న ఈ యొక్క రాజ్యపు అధికారం ఎవరిదైనప్పటికీ సాతానుడి అధికారం కలిగి ఉన్నాడు. అక్కడ దేవుని ప్రియుల జవాబు వస్తున్నప్పటికీ దేవదూత ఆ భూభాగం మీదకి రాకుండా, ఇక ప్రియుల అంధకార శక్తి అని సాతానుడు ఆ ప్రాంతంలోకి రాకుండా, ప్రవేశించకుండా సాతాను తన అధికారాన్ని ఉపయోగించి ఆ దూతను ప్రియులరా, అక్కడ మనం ఇంకా చెప్పాలంటే లీగల్ అంటారు దీన్ని. అంటే లీగల్ అంటారు చూసారా, ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అంటారు చూసారా. నువ్వు నీ భూమి మీదకి నేను అధికారిని, నువ్వు నా అనుమతి లేకుండా ఎందుకు వస్తావు అక్కడ భూమి మీదకి, నా అధికారం లేకుండా ఎందుకు తీసుకొస్తావని లీగల్ గా అడుగుతా అక్కడ వాదిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ గాబ్రియేలు దూతకి మరి తోడుగా దేవుడు ఏం చేశాడంటే మిఖాయేలు దూతను పంపించాడు, యుద్ధసూరుని పంపించాడు. యుద్ధసూరుడు అంటే ఇంకా నరికేయటమే, ఇంకా చంపేయటమే, అడ్డొత్తే అడ్డు తీసేయటమే. కానీ దేవుడు సాతాన్ని చంపాలనుకోవట్లేదు. కాబట్టి మిఖాయేలు దూత కూడా చంపడు, దాన్ని బంధించి ఇక అడ్డుపట్టి, అంటే చేతులు కాళ్ళు పట్టిన కట్టుకు నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను పట్టుకుంటాను, నువ్వు వెళ్ళిపో అంటే ఎలాగంటారు మనుషులు, నువ్వు వెళ్ళిపోరు, నేను ఈ వస్తాడు చూస్తానా, నువ్వు వెళ్ళిపో అంటారు. అలాగా బంధించేసి ఇలాగా గాబ్రియేలు దూతని ప్రియులరా దానియేలు దగ్గరికి పంపించడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ చీకటి శక్తులతో కూడా ప్రియులారా హోదాలు ఉంటాయంటే ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూస్తే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూస్తే, ప్రధానులను అధికారులను అంధకార లోకనాథులు
అంటే ప్రధానులను, అధికారులను, అంధకారం లోకనాథులు దానియేలును అడ్డుకున్న ప్రియులారా సాతాను దూత చాలా ఉన్నత హోదాలో ఉన్న శక్తివంతమైన రాక్షస రాజు. అంటే ఈడు సాతాను అంట, లూసిఫర్ రాక్షస రాజు అంటారు కూడా. ఈ రాక్షస రాజు ఇక్కడ ప్రియులారా జవాబు తీసుకొస్తున్నది సాధారణమైన దేవదూత కావడంతో ఆ చీకటి శక్తి అయిన సాతానుడు ప్రియులారా దాటుకుని రాకపోవడానికి గల కారణం అదే. కాబట్టి దేవుడు సామాన్యమైన అంతకంటే ఎక్కువ బలమున్న తన ప్రధాన దూత అయిన మిఖాయేలుని పంపించడం జరిగింది. కాబట్టి దేవుడు ప్రియులారా, దేవుడు ఈ అడ్డంకిని ఎందుకు అనుమతించాడంటే ఇందులో మన పాత్ర, మానవ పాత్ర ఏమాత్రం లేదు. కానీ ప్రియులారా దేవుడు పరలోకంలో ప్రియులారా అదృశ్య లోకంలో జరిగిన యుద్ధానికి భూమి మీద విశ్వాసి చేసే ప్రార్థనకు ప్రత్యక్ష సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ దానియేలు 10వ రోజు 15వ రోజు నిరాశపడి దేవుడు నా ప్రార్థన వినలేదని ప్రార్థన ఆపేసి ఉంటే ప్రియులారా ఆ యుద్ధంలో ఫలితం వేరేలా ఉండేది. అంటే మరలా తీసుకొస్తున్న జవాబు వెనక్కి వెళ్ళిపోవలసి ఉండేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దానియేలు 21 రోజులు ప్రార్థన మానకుండా పట్టుదలతో ఉండటం వల్లే ప్రియులారా ఆత్మీయ లోకంలో దేవతలు కూడా బలంగా చేకూర్చబడింది. వారు కూడా మన పక్షం యుద్ధంలో జయించగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనం ఒకటి గమనించవలసింది ఏంటంటే నువ్వు బలంగా ప్రార్థన చేసి నిరాశపడ్డావు అనుకోండి, నీ ద్వారా వచ్చిన దూత ప్రియులారా విజయం పొందకుండా ఓటమితో వెనుతిరుగుతానికి కారణం కూడా నీవే. నీ దగ్గరికి వస్తున్న జవాబు నీ దగ్గరకు రాకుండా అడ్డుపడుతున్న నీ యొక్క ఉద్యమంగా చేసిన ప్రార్థన ప్రియులారా జీవం లేకుండా మిగిలిపోతే, తర్వాత ముగింపు నిరాశ కలిగి ప్రార్థన మిగిలిపోతే ఆ సమాధానం తిరిగి వెనక్కి వెళ్ళిపోద్ది. దేవుడు అడుగుతాడు, నీకు పంపించిన మరలా వెనకెందుకు వచ్చావంటే అక్కడ నిరాశకు మిగిలి ఉంది. నేను ఓడిపోయాను, సాతాను చేతిలో ఓడిపోయి తిరిగి వచ్చేసాను అంటే ఇక్కడ దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే నువ్వు బలంగా ఉంటే జవాబు నీ దగ్గరికి వస్తుంది. నువ్వు బలంగా లేకపోతే నీ దగ్గరికి వస్తున్న జవాబు అంటే ఆగిపోతుంది. కాబట్టి చాలా విషయాలలో ప్రియమైన దేవుని వాళ్ళరా మనకి జవాబు రాకపోవటం గల కారణము మనమే. మనం చేసే ప్రార్థన మొదటి నువ్వు ఎంత భారం కలిగి కన్నీరు కాష్టకి ఇష్టపడ్డావో 20 రోజులైనయా 40 రోజులైనయా అదే భారం కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు నేను మొదట్లో భలే కన్నీరు కాచి భారం కలిగి ప్రార్థన చేసిన వాళ్ళంటే అంత భారం రావట్లేదంటే ఆ సమస్యను గుర్తు చేసుకో. నువ్వు అప్పుడు ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిని దేవుడు వారికి చెప్తున్నాను. నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావు ఆ స్థితిని ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు మొదట ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఏ స్థితిలో నుంచి వచ్చావు ఆ సమయాన్ని నువ్వు పేదవాడివా, ఒక్క పూట కూటు కొరకు నువ్వు ఆశపడిన రోజుందా? నీ ఇంటి పరిస్థితిని తెలుసా? ఎలాంటి స్థితి నుంచి వచ్చావు, ఎలాంటి పరిస్థితి వచ్చావో అది నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ రోజు నీ చేతి నిండా కలిగిందని ఆ స్థితిని నువ్వు మర్చిపోతే ఆ స్థితి నుంచి ఈ స్థితి దాకా తీసుకొచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయినట్లే. నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో ఆ స్థితిని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటే, నువ్వు మొదట ఏ స్థితిలో నువ్వు ప్రార్థన చేసావు ఆ స్థితిని నువ్వు గుర్తు చేసుకుంటే నీవు ఆటోమేటిక్గా నీ గుండెల్లో భారం పెరుగుతుంది, కన్నీటి ప్రార్థన వస్తుంది. ఇంకా కన్నీరు రాకుండా కన్నీటి ప్రార్థన చేయాలని చెప్పి భారంతో నటన ప్రార్థన మనం చేయకూడదు. ప్రియులారా విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. చివరిగా నా విషయానికి వస్తే ప్రియులారా నేను ప్రార్థనలో గట్టిగా చేయను. నేను చేస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు. అలాగా ప్రార్థన చేస్తాను 3 గంటలు లేచి. నేను నిద్రపోతున్నప్పుడు కూడా ప్రార్థన, పడుకుని కూడా ప్రార్థన, నిద్రలో కూడా ప్రార్థన చేసేసుకుంటూ ఉంటాను ప్రియులారా సమస్య గురించి. ఎలా ప్రార్థన? నా ప్రార్థన ఎలాగంటే ప్రియులారా దేవుడు నాకు మొదటి నాకు చెప్తాడు. ఫస్ట్ అంటే తెలియపరుస్తాడు. దేనికోసం ప్రార్థన చేయాలన్నట్టుగా తెలియపరుస్తాడు. నేను ఇప్పుడు మీకు విషయాన్ని తెలియపరుస్తాను. స్థలం కోసం నేను ప్రార్థన చేయాలి కదా. ఇప్పటిదాకా నేను భారం కలిగి కన్నీరు కార్చి స్థలం కోసం ప్రార్థన చేసిందే లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడు నాకు ప్రార్థన స్థలం కొరకు ప్రార్థన చెయ్యి అని చెప్పలేదు. చెప్పాడు ఒకసారి. ఈ సమస్య ఎప్పుడైతే స్టిచ్లు పడగొట్టేసి ఇలా వచ్చిందో ఆ సమస్య వచ్చేటప్పుడే స్థలం కోసం ప్రయత్నం చేశాను, కానీ ప్రార్థన చేయలేదు, కన్నీటి ప్రార్థన. ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో భారం పెరిగిందంటే అప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నీ సమస్య దూరం ఉండి అంటే ఆ దూరం నుంచి ఎండమావులు ఎలా ఉంటాయో, దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుంది, ఎండమావులు ఎలా ఉన్న దూరం వెళ్తే దగ్గరికి వస్తే ఎలాగైతే నీటి ఊటలు కనపడుతున్నట్లుగా దూరం నుంచి వస్తే ఎండమావులు ఎలా ఉంటాయో, దగ్గరికి వెళ్తే అక్కడ నీరు ఉందనుకుంటా, దగ్గరికి వెళ్తే అక్కడ ఎండమావులు ఎలా కనపడతాయో అలాగా ప్రియులారా దూరం ఉండి ప్రార్థన చేస్తే కన్నీరు రాదు. సమస్య దగ్గరికి వస్తుందని చెప్పు కన్నీరు వస్తుంది. కాబట్టి నేను అప్పుడు దాకా సమస్య లేదు కాబట్టి ప్రార్థన చక్కగా జరుగుతుంది కాబట్టి కన్నీరు రాలేదు, కానీ ప్రార్థన చేసేవాడిని మామూలుగా. కానీ ఎప్పుడైతే స్థలం నుంచి అక్కడి నుంచి తీసివేయబడిందో, దక్కట్లేదో,
అప్పుడు భారం పెరిగింది, అప్పుడు కన్నీరు ప్రార్థన చేశాను. ప్రియులారా, ఇదే సత్యం ప్రియులారా. అప్పటి నుంచి కన్నీరు ప్రార్థన చేస్తూనున్నాను. దేవుడిచ్చిన అవకాశం అదే. అంటే భారం ఎప్పుడైతే మన గుండెకు తాగుతుందో దూరంగా ఉండి ప్రార్థన చేయడం వేరు. సమస్య ప్రభు అని దూరం నుంచి చూసేది వేరు, దగ్గరికి వెళ్ళి దాంట్లో పాలు పంచుకుని చేసేది వేరు. అది విషయము. కాబట్టి ప్రియులారా, దేవుని కాపుదల ఎలాంటిదంటే మన ఆత్మపూర్వకంగా మనసులో ఒక కాపుదల ఇస్తాడు, ఆత్మీయ కాపుదల. ప్రియులారా, ఈ ఆత్మీయ కాపుదల మనకు లేకపోతే మనం ఈ పాటికి ఏమైపోయే వాళ్ళమో. మన చుట్టూ ఎన్ని యుద్ధాలు జరిగినాయో మనకు తెలీదు. మన సమస్యల మీద ఎన్ని రకాల దూతలు యుద్ధాలు చేసి విజయం పొందుకున్నాయా, లేక ఓడిపోయి వెనుదిరిగయ్యా? ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు మొదట ఏ స్థితి నుంచి వచ్చి పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుని యొక్క సన్నిధి నిత్యమైన కాపుదలలో మనం ఎదుగు ఫలించుదాం. ఇటు వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.